తెలంగాణలో మరో ఎన్నిక ఆసక్తి రేపుతోంది. త్వరలో రానున్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం ఆశావహులు సిద్ధమవుతున్నారు. అయితే టికెట్ కోసం ఆయా పార్టీలో ఉన్న నేతలతో పాటు తటస్థుల మధ్య పోటీ కొనసాగుతోంది. రాజకీయ పార్టీలకు కూడా మండలి ఎన్నికలు ప్రెస్టేజ్గా మారాయి. పార్టీ అభ్యర్థులకు తటస్థులకు మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? టికెట్ దక్కేదెవరికి? బరిలో నిలిచేదెవరు? రసవత్తరంగా మారుతున్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ సెగ్మెంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? తెలంగాణలో మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు. తటస్థులు, ప్రధాన పార్టీల్లోని నేతల మధ్య టికెట్ ఫైట్. సిట్టింగ్ సీటు కోసం కాంగ్రెస్ సత్తా చాటాలని బీఆర్ఎస్. 4 ఉమ్మడి జిల్లాలు, 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒకే ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థుల సంఖ్య మాత్రం పెద్దగానే ఉండే అవకాశం ఉంది. పార్టీలు, ఆశావహులు, తటస్థులు అందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు రెడీ అవుతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎన్నిక నోటిఫికేషన్ కు ఇంకా కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పట్నుంచే ప్రచార జోరును పెంచారు కొందరు ఆశావహులు. తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలంటూ విద్యావంతుల మద్దతు కోరుతున్నారు. ఓవైపు పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ టికెట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈసారి తటస్థులు కూడా పోటీకి సిద్ధమవుతుండడం ఆసక్తి రేపుతోంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేని వారు రంగంలోకి దిగుతుండడంతో పొలిటికల్ పార్టీలు వర్సెస్ తటస్థుల మధ్య పోటీ నెలకొననుంది. ఇంతకాలం రాజకీయాలతో అంటీముట్టనట్టుగా వ్యవహరించిన వారు కూడా పోటీ పడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తో పాటుగా ఇతర పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ తిరిగి సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తుండగా బీజేపీ కాషాయం జెండా ఎగురవేయాలని ప్లాన్ చేస్తోంది. ఇక గతంలో బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఈ మండలి సెగ్మెంట్లో తిరిగి సత్తా చాటేందుకు కారు పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇదే సమయంలో తటస్థులు తమ గెలుపుతో రికార్డులు బద్దలు కొట్టాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఎన్నికల్లో స్వామిగౌడ్ విజయం సాధించగా 2019 మార్చిలో జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జీవన్ రెడ్డి గెలుపొందారు. అయితే ఈసారి విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ టికెట్కు పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్ రావు, మేనేని రోహిత్ రావు, ప్రణవ్ బాబు, ఆర్ సత్యనారాయణ, ఆల్పోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే నరేందర్ రెడ్డి పార్టీ టికెట్ వచ్చినా రాకున్నా పోటీ చేస్తానంటున్నారు. మిగతా వారంతా ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి మరోసారి మండలికి పోటీ చేస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ నుంచి ట్రెస్మా చీఫ్ అడ్వైజర్ యాదగిరి శేఖర్ రావు టికెట్ వస్తుందన్న ధీమాతో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. ఆ పార్టీకి చెందిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా పోటీలో నిలుస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన సుగుణాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాణి రుద్రమ, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆశావహులంతా ఇప్పటికే అధిష్టానాలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్ బిఎన్ రావు పోటీకి రెడీ అయ్యారు. విద్యా సంస్థల నిర్వాహకుడు, జాబ్ మేళాలతో యువతకు ఉపాధి కల్పిస్తున్న ముస్తాక్ అలీ పోటీకి సై అంటున్నారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారే కాకుండా ఇతర జిల్లాల్లో చాలా మంది మండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఏ పార్టీ నుంచైనా ఒక్కరికే టికెట్ వస్తుంది కాబట్టి టికెట్ రానివారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అనేది వేచి చూడాలి.